హలో, గుడ్ నైట్, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్ వస్తాం అనుకుంటా. చిన్న విషయం అండి. ఈ వీడియో తీయడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. మెయిన్ ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయిన, సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది, ఎంసెట్ రాసిన వాళ్ళు ఉన్నారు. స్టూడెంట్స్ పరంగా పేరెంట్గా చెప్పదలుచుకున్న చిన్న విషయం అండి. నేను ఇంజనీరింగ్ కాలేజీలో వర్క్ చేస్తుంటానండి. పిల్లలకి, పేరెంట్స్కి ఐడియా ఉండకపోవచ్చు. అది కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు చూస్తున్నాము, ప్రతి స్టూడెంట్స్ నాకు సిఎస్సి కావాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సిఎస్సి కన్నా సబ్ బ్రాంచీలు ఉన్నాయి. ఏఐడిఎస్, ఏఎల్ఎంఎల్, సైబర్ సెక్యూరిటీ ఇట్లాంటివి ఉన్నాయి. అవి ఫ్యూచర్లో బాగుంటుందండి. సిఎస్సి కన్నా సబ్ బ్రాంచీలు, కొత్త బ్రాంచీలు, అది 4 years అండి స్టార్ట్ అయ్యి. అట్లాంటి చేరితే బాగుంటుందని నా ఆలోచన. అండ్ మెకానికల్, సివిల్, త్రిబుల్ ఇవి ఎప్పటికీ నెంబర్ 1 అండి. ఈసీఈ ఎప్పటికీ నెంబర్ 1. ఎవర్ గ్రీన్. ఎవరేమనుకున్నా మెకానికలే, సివిలే, త్రిబుల్ ఈసీనే. కొంతమందికి ఐడియా ఉండకపోవచ్చు అని నా సజెషన్ అండి, నా మాటలు, జస్ట్ నా ఆలోచన ప్రకారం. ఈ కొత్త బ్రాంచీలైనా ఓకే, లేదంటే మెకానికల్ అనుకోండి. మెకానికల్ నెంబర్ 1 అండి, ఎప్పటికీ ఎవర్ గ్రీన్. తెలియట్లా స్టూడెంట్స్కి. అందులో మా పేస్ కాలేజీలో మెకానికల్ తీసుకున్న వాళ్ళు చాలామంది సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళిపోయారండి. ఓన్లీ మెకానికల్ సైడే కాదు, సాఫ్ట్వేర్ సైడ్ కూడా వెళ్ళిపోవచ్చు. కోర్ బ్రాంచ్ వాళ్ళు ఇప్పుడు మెకానికల్ ఉందనుకోండి, మెకానికల్ ఇంజనీర్గా వెళ్ళిపోవచ్చు, కెమికల్ ఇంజనీర్గా వెళ్ళిపోవచ్చు. అట్లానే ఆటోమొబైల్ సైడు మెకానికల్ వాళ్ళకి అవకాశాలు ఉంటాయి. 3 వైపులా మెకానికల్ వాళ్ళకి నెంబర్ 1 అండి. అందులో ఎస్సీ కేటగిరీ ఉందనుకోండి, వాళ్ళకి ఉద్యోగాలు కూడా మెకానికల్ సైడు ప్రతి డిపార్ట్మెంట్లో మెకానికల్ ఇంజనీర్ కంపల్సరీ కావాలండి. మెకానికల్ చేసిన వాళ్ళు కంపల్సరీ ప్రతి సెక్షన్లో, ప్రతి డిపార్ట్మెంట్లో మెకానికల్ ఇంజనీర్ కంపల్సరీ ఉండాలండి. అది గుర్తుపెట్టుకోండి. అది ఎస్సీ కేటగిరీ అంటే వాళ్ళకి రిజర్వేషన్ ఉంది కాబట్టి, ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఇంకా ఫ్యూచర్లో బాగుంటుందని నా ఆలోచన అండి. అట్లానే సివిల్ సంగతి మీకు తెలియదే ఉందండి. బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ ఈడు ఎప్పటికీ ఉండదండి. బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్, కొత్త బిల్డింగ్లు, అపార్ట్మెంట్స్, రోడ్లు ఈ కంటిన్యూ జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ ప్లానింగ్, సివిల్ ప్లానింగ్ సైడ్ కూడా వెళ్ళిపోవచ్చండి. ఇంకా ప్లానింగ్ ఇస్తే ఒక ప్లానింగ్కి ఇంతనే అమౌంట్ ఇస్తారండి అపార్ట్మెంట్ వాళ్ళైనా, బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ సైడ్. అట్లానే కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఎప్పుడూ ఉంటానే ఉంటుంది. బిల్డింగ్స్, అపార్ట్మెంట్స్, రోడ్లు ఇవన్నీ కంటిన్యూ జరుగుతూనే ఉంటుంది. నెక్స్ట్ 3వది త్రిబుల్
త్రిబుల్ అనేది ఎలక్ట్రికల్. అది కూడా ఈ జీవితంలో, మన జీవితంలో ఇది కూడా ఒక ఇది. త్రిబుల్ అనేది కూడా ఎలక్ట్రికల్ సైడు, పవర్ స్టేషన్స్లో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు, సోలార్, ఎలక్ట్రికల్ సంబంధించినవి ఇవన్నీ కంటిన్యూ జరుగుతూ ఉంటుందండి. నెక్స్ట్ ఈసీ కూడా నెంబర్ 1 అండి. ఇది కూడా ఎలక్ట్రానిక్స్. ఈ కనెక్ట్స్ ప్రతిదీ ఈసీ అనేది ఎలక్ట్రానిక్స్. అది కూడా కమ్యూనికేషన్స్. ఈ టీవీలు కానీ ఎలక్ట్రానిక్స్. తర్వాత ఈ నెట్వర్క్ సైడ్ కూడా అవకాశాలు ఉంటాయి వాళ్ళకి. ఆలోచించండి. ఈ మెకానికల్, సివిల్, త్రిబుల్ ఈసీ అనేది కోర్ బ్రాంచీలు అండి. వీటిని అంటారు కోర్ బ్రాంచీలు అంటారు. ఇవి ఎప్పటికీ నెంబర్ 1 అండి. స్టూడెంట్స్కి తెలుసుకోవాలి, పేరెంట్స్ తెలుసుకోవాలి. ఈ బ్రాంచీ చేసిన వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళిపోవచ్చు అండి. అది సాఫ్ట్వేర్ సైడు వీళ్ళకి వచ్చిన జాబులు, వీళ్ళకి వచ్చిన ఆఫర్స్ సిఎస్సి ఐటీ చేసిన వాళ్ళకి కూడా రాకపోవచ్చు. యాక్చువల్గా ఎందుకని చెప్తున్నానంటే ఈ సబ్జెక్టు టఫ్ అండి. కొంచెం ఈ సబ్జెక్టులు కంప్లీట్ అయితే సాఫ్ట్వేర్ సైడ్ జావా, C++ ఈ కొన్ని ఉన్నాయండి. అవి నేర్చుకోవడం 2 months 3 months నేర్చుకోవచ్చు. అంతెందుకండి, డిగ్రీ చదివిన వాళ్ళు కూడా 2-3 నెలలు కోర్సు చేసుకొని ఇది హైదరాబాద్ కానీ బెంగళూరులో కానీ కోచింగ్ తీసుకొని సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళిపోతున్నారు. నెక్స్ట్ MCA వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ సైడే. ప్రతి వాళ్ళు సాఫ్ట్వేర్ అనేది కరెక్టే అండి. మీ ఆలోచన కరెక్టే, అది నేను తప్పు పట్టడం లేదు. సాఫ్ట్వేర్ అనేది ఒకప్పుడు బాగుందండి, మంచి శాలరీస్ ఉన్నాయి, బాగుండే లైఫ్. ఇప్పుడు సాఫ్ట్వేర్ సైడ్ కూడా అక్కడ ప్రాజెక్ట్స్ రాకపోవడం చాలా డల్ అయిపోయింది. అవుట్ ఆఫ్ కంట్రీస్, అమెరికా, తర్వాత ఆస్ట్రేలియా, లండన్ ఇట్లా వెళ్ళిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారని తెలిసిన వాళ్ళు పిల్లలు. వాళ్ళు మెసేజ్ చేస్తుంటారు, కొంచెం టఫ్గా ఉందండి, 2-3 years కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, తర్వాత అయినా పరిస్థితి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పి స్టూడెంట్స్ చెప్తుండడం జరుగుతుంది. మా కాంటాక్ట్లో ఉంటారండి. ఈ ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, వీటిలో నేను సోషల్ మీడియా ఉపయోగిస్తుంటాను, చూస్తుంటాం. అందుకని నేను చెప్పదలుచుకుంది ఒకటేనండి, స్టూడెంట్స్, కొత్తగా వచ్చే స్టూడెంట్స్ అందరికీ మీరు కోర్ బ్రాంచీలు తీసుకోండి. కోర్ బ్రాంచీలు ఎప్పటికీ నెంబర్ 1 అండి. కోర్ బ్రాంచీలు అంటే మెకానికల్, సివిల్, త్రిబుల్ ఈసీ, ఈ ఎప్పటికీ నెంబర్ 1. ఈరోజు మన తెలంగాణ సీఎం గారు చెప్పారు కదండి, వార్తల్లో చూశారు, 9 గంటల వార్తల్లో. ఈ బ్రాంచీలు మాత్రం తీసేసే సమస్య లేదు. మెకానికల్, సివిల్, త్రిబుల్ కంపల్సరీ ఉండాల్సిందే, ప్రతి కాలేజీలో ఉండాలని చెప్పేసి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. వీళ్ళకి తెలియట్లేదండి, స్టూడెంట్స్కి. పేరెంట్స్ కూడా ఏదో ఆ నెలకి ₹1,00,000 సంపాదిద్దామనే ఆలోచనతో వాళ్ళు అట్లా మైండ్లో పడిపోయింది. మేము వెళ్తున్నామండి క్యాంపెయిన్, పిల్లల కోసం క్యాంపెయిన్ తిరుగుతూ ఉన్నాం. 1,00,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి, 1,20,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా సిఎస్సి కావాలని చెప్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఎట్లా వస్తుందండి సిఎస్సి? కాంపిటీషన్ ఎక్కువైపోయింది. అందులో సిఎస్సి చదివిన వాళ్ళు, డిగ్రీ చేసిన వాళ్ళు, MCA చేసిన వాళ్ళు, కోర్ బ్రాంచీలు చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు అమీర్పేటలో, హైదరాబాద్లో అమీర్పేట, KBHP, హౌసింగ్-బోర్డ్లో, అమీర్పేటలో, SR నగర్లో, అట్లా బెంగళూరులో చూడండి చాలామంది
కోర్సులు నేర్చుకొని జాబులు కొట్టాలని చెప్పి చూస్తూ ఉన్నారు. మన కోచింగ్ సెంటర్లో ఒక అతను సోషల్ మీడియాలో చెప్పారండి, ఒక్క జాబ్ కోసం 600 మంది లైన్లో ఉన్నారు ఒక జాబ్ కోసం. సాఫ్ట్వేర్ సైడ్ అంత టఫ్గా ఉందండి ఇప్పుడు. సిఎస్సి సాఫ్ట్వేర్ సైడ్ చాలా చాలా టఫ్గా ఉంది. మా విలేజ్ వాళ్ళు చాలామంది స్టూడెంట్స్ చెప్తున్నారు, చాలామంది పిల్లలు చెప్తున్నారు, మా కొలీగ్స్ అయినా మా పిల్లలు, అదే తమ్ముళ్ళు లాంటి వాళ్ళు. సాఫ్ట్వేర్ సైడ్ చాలా 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 హార్డ్ టఫ్గా ఉందండి. అది ఆలోచించండి. నేను నెక్స్ట్ ఫ్యూచర్లో ఇప్పుడు వచ్చే స్టూడెంట్స్కి, పేరెంట్స్కి చెప్పదలుచుకున్న ఒకటేదండి, సాఫ్ట్వేర్ సైడు చాలా ఇబ్బంది పడతారు పిల్లలు. లక్షలు పోసి ఇప్పుడు మల్రెడ్డి, రంగారెడ్డి 3 లక్షలు 4 లక్షలు, హైదరాబాద్లో మంచి కాలేజీలని అవుట్ ఆఫ్ యూనివర్సిటీస్లో సంవత్సరానికి 3 లక్షలు 4 లక్షలు పెట్టేసి చదివిస్తున్నారు. కానీ ఫ్యూచర్లో చాలా ఇబ్బంది పడతారండి. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏఐఎంఎల్ అని వస్తుంది, మిషన్ లెర్నింగ్. అది కూడా ఫ్యూచర్లో ఒక తయారు చేసి ఒక మనిషిలాగా రోబోని తయారు చేసి ఆ రోబో ద్వారా వర్క్ చేయించుకోవాలనే ఆలోచనతో కూడా ఉన్నారండి పెద్ద కంపెనీలు. ఏఎల్ఎంఎల్ మీద చూశాను ఈ మధ్య, దాపు 1 month 2 months బ్యాక్ టీవీలో వార్తలు చదవడానికి ఒక లేడీని తయారు చేశారు. అదే ఒక ఎంప్లాయీని పెట్టుకుంటే వాళ్ళకి టీఏలు, డిఏలు, ఇంక్రిమెంట్లు ఇవన్నీ చూసుకుంటా ఉంటే చాలా ఇబ్బంది పడతామని చెప్పేసి టీవీ ఛానల్ వాళ్ళు ఒక లేడీని ఏఎల్ఎంఎల్ లాగా మిషన్ లెర్నింగ్ ద్వారా తయారు చేసి దానిలో చెప్పదలుచుకున్న మాటలు ఆ టీవీలో ఆ బొమ్మను పెట్టేసి అది లేడీని పెట్టి ఆటోమేటిక్గా చెప్తే వాళ్ళు అది ఏ రాసిస్తే అదే చదువుతూ ఉంటుంది మిషన్ లెర్నింగ్ మీద. అట్లానే సాఫ్ట్వేర్ సైడ్ కూడా నెక్స్ట్ 2-3 yearsలో దాదాపు అట్లా రోబోస్ తయారు చేసే ఆలోచనలో ఉన్నారని కంపెనీ వాళ్ళు చాలామంది చెప్తున్నారండి. అది గుర్తుపెట్టుకోండి. సాఫ్ట్వేర్ సైడు చాలా చాలా ఇబ్బంది పడతారు, గుర్తుపెట్టుకోండి. స్టూడెంట్స్, పేరెంట్స్, మన పిల్లలు జీవితం చూసుకోండి. మన జీవితంలో మంచి సక్సెస్ కావాలంటే కోర్ బ్రాంచీలో ఎప్పటికైనా నెంబర్ 1 అండి. మెకానికల్ అనేది ఎప్పటికీ నెంబర్ 1 అండి. ప్రతి డిపార్ట్మెంట్లో మెకానికల్ ఇంజనీర్లు కంపల్సరీ కావాలండి. కెమికల్ ఇంజనీర్గా, ఆటోమొబైల్, కార్స్, 2 wheelers ఇవన్నీ కంపల్సరీ కంటిన్యూ జరుగుతూ ఉంటుంది. కెమికల్ సైడ్ కూడా మెకానికల్ ఇంజనీర్లే కావాలి. మెకానికల్ అనేది నెంబర్ 1 అండి, అది గుర్తుపెట్టుకోండి. సివిల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ సైడు అపార్ట్మెంట్లు, రోడ్లు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కంటిన్యూగా. డిజైనింగ్, ఆడపిల్లలు సివిల్ సైడ్ వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు, డిజైనింగ్ సైడ్ వెళ్ళిపోతున్నారు స్టూడెంట్స్, గర్ల్స్. అట్లానే సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళిపోవచ్చు. త్రిబుల్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రికల్స్, అది కూడా ఎప్పటికీ ఎవరికి ఈసీ అనేది ఇంకా తెలియదేమో మీకు. కనుక నా సజెషన్ అండి, ఎవరేమనుకున్నా నో ప్రాబ్లం, మీరు మీ పిల్లల్ని చదివించదలుచుకున్న ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి, ఆప్షన్స్ పెట్టుకోవడం స్టార్ట్ అయినాయి కదా. కొంచెం గమనించండి పేరెంట్స్, స్టూడెంట్స్. కోర్ బ్రాంచీలు ఇప్పుడు ఫస్ట్ కౌన్సిలింగ్ ఆల్రెడీ అయిపోయింది. సెకండ్ కౌన్సిలింగ్ అయినా ఈ బ్రాంచ్లు మెకానికల్, సివిల్, త్రిబుల్ ఈసీ కంపల్సరీ తీసుకోండి.
మీ లైఫ్లో బాగుంటుంది. ఎవర్ గ్రీన్ అండి, కోర్ బ్రాంచీలు అనేది ఎవర్ గ్రీన్. తెలుసుకోండి, ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి. కాలేజీలో వర్క్ చేస్తున్నాను కాబట్టి ఫ్యూచర్ ఎట్లా ఉందో నాకు తెలుసు కాబట్టి స్టూడెంట్స్ చాలామంది చెప్తున్నారు. సాఫ్ట్వేర్ సైడ్ పిల్లలు వేల మంది, లక్షల మంది వస్తున్నారు బయటికి. వాళ్ళందరికీ ఉద్యోగాలు కావాలంటే చాలా కష్టం. కంపెనీస్ కూడా ప్రాజెక్ట్ వర్క్ చాలా చాలా టఫ్గా ఉన్నాయి. అది గుర్తుపెట్టుకొని మీ మంచి కోసం చెప్తున్నానండి. నన్ను ఏమైనా అనుకోండి, మీ మంచి కోసం నేను చెప్పదలుచుకున్న విషయాలండి. మీ దామా సుబ్బారావు, మాది రాజనొత్తలండి. నేను కాలేజీలో వర్క్ చేస్తున్నాను 8 years నుంచి. అంతకుముందు కూడా కాలేజ్ సైడే ఉన్నాను, కాలేజీలో చూస్తున్నాను. అది గుర్తుపెట్టుకోండి. అండి, గుడ్ నైట్, బాయ్.